హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది సినీ కళాకార్. నా పేరు విధ్వంసం నేను, విధ్వంసన్నాపే వినాశనం నేను. ఇవాళ కార్తిక్ ఘట్టమనేని గారు ఫస్ట్ టైం స్టోరీ, ఎడిటింగ్ అండ్ డైరెక్ట్ చేసిన ఈగల్ మూవీ గురించి మాట్లాడదాం. కార్తిక్ గారు ఇంతకు ముందు ఒక సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఈ కథ ఢిల్లీలో ఒక రిపోర్టర్కి దొరికే కాటన్ మెటీరియల్, దాని గురించి తను రాసే ఒక ఆర్టికల్ ద్వారా మన ఆంధ్రాలో తలకోనలో పత్తిని ఉత్పత్తి చేసే తెగలు, వాళ్ళ కోసం ఒక కాపరి, ఆ కాపరి ఏర్పరచుకున్న మోడర్న్ వెపన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇదంతా ఎందుకు రాజా అంటారా? కాటన్ని ప్రొటెక్ట్ చేయడానికా, లేక వాటితో తయారు చేసే చేనేత వస్త్రాల కోసమా అంటే వెళ్ళి సినిమా అయితే చూడమంటాను. పర్లేదు, బాగానే రాసుకున్నారు, కానీ ఒక సబ్జెక్ట్ అనుకున్నాక కథలో డైవర్షన్స్ ఉండకూడదు. అంటే సహదేవ్ క్యారెక్టర్ తను చేసే పని దేనికోసం అనే విషయాన్ని సూటిగా చెప్పకపోవడం. జస్టిఫికేషన్ ఇస్తారు, కానీ నరేషన్ కొత్తగా ఉండాలని వాళ్ళు వాడిన పద్ధతి కాస్త మనల్ని డైవర్ట్ చేస్తుంది. ఎనీహౌ, టెక్నికల్ వాల్యూస్ అండ్ రవితేజ గారి పర్ఫార్మెన్స్, ప్రజెంటేషన్ ఈజ్ అవుట్ స్టాండింగ్. అక్కడక్కడ మా ఊరు మదనపల్లి ప్రస్తావన వస్తుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే కథ జరిగేది మా జిల్లా పరిసరాల్లోనే అనమాట. సెకండ్ హాఫ్లో ఒక రొమాంటిక్ సీక్వెన్స్ ఉంటుంది. హీరోయిన్ కావ్య థాపర్ని తను ఆపదలో ఉన్నప్పుడు స్నైపర్ గన్తో దూరం నుండి కాపాడుతూ తనకు తెలియకుండా గమనిస్తూ ఉంటాడనమాట. స్నైపర్ గన్ ఏంట్రా అంటే ఇందులో సహదేవ్ క్యారెక్టర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. వాట్? కాంట్రాక్ట్ కిల్లర్కి తలకోనలో కాటన్కి ఏంటయ్యా లింక్ అంటే ఇది గన్నుకి పత్తికి ఉన్న సంబంధం. అంటే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సో నవదీప్ గారు, అనుపమ గారు, అజయ్ ఘోష్ has justified their roles. Do watch it in nearest theaters and subscribe to my channel if you like the content. I'll come again with another video. Velosan You're in these snipers, I get ready to die. Ready to die. You're in these snipers, my it's your goodbye.